జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరు వాళ్ళు ఇబ్బంది పడినా, వాళ్ళు తెలుసుకున్నా, వాళ్ళు తెలుసుకోకపోయినా నా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఇష్టం లేదనుకోండి, నేను ఇంకా చెప్పనంటే మీకు చెప్పను, వినే వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే లైఫ్ అనేది ఎక్స్పీరియన్స్, లైఫ్ అనేది అనుభవం. కొంతమందికి అది వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. లేటుగా వచ్చే లోపల వయసు అయిపోతుంది, కింద పడిపోతారు. గట్టిగా ఉన్నట్లే తెలుసుకుంటే లైఫ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది ఇప్పుడు చదువు, మంచి చదువు, మంచి జాబ్, వాటికి స్టాప్ లైఫ్. ఎందుకు? థర్డ్ ఏమి లైఫ్లో అంటే భార్య, థర్డ్ ఏం లైఫ్లో అంటే భర్త. ఈ విషయానికి దూరం అవుతా అన్నారు. ఎక్కువ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమంటే, బాగా ఉద్యోగంలో ఉండేవాళ్ళకి, మంచి ఆస్తులు ఉండేవాళ్ళకి, వాళ్ళు ఒక స్టాండర్డ్కి వచ్చే లోపల వాళ్ళ ఏజ్ అయిపోతుంది. జెంట్స్కి అంతే, లేడీస్కి అంతే. ఎక్కువగా జెంట్స్ విషయం మాత్రమే చెప్తాను. ఎందుకు అట్లా జరుగుతుందంటే, మన ఆశ మన స్టేజ్కి తెస్తుంది. మన స్వార్థము ఈ స్టేజ్కి తెస్తుంది. కొడుకు కావాలనే ఒక స్వార్థము ఈరోజు మానవ జలంలో భార్య అనేది దొరకకుండా అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు? కారణం ఏమంటే, మొట్టమొదటిగా పుట్టింది ఆడబిడ్డ కలువలో పారాయి, పుట్టింది ఆడబిడ్డ గొంతు పిసికి పారాయి, పుట్టింది ఆడబిడ్డ ఎడన వదిలేయి, పుట్టింది ఆడబిడ్డ ఘోరమైన పరిస్థితిలో పడేసినారు పిల్లల్ని. ఆడబిడ్డ అంటే విలువ లేకోకుండా పడేసినారు. నాకు కొడుకు కావాలా ఒక సబ్జెక్ట్. మోసపోయి కడుపు చేసుకొని పడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసుకొని తప్పు వాళ్ళదే అది. దాంట్లో కూడా ఒక ప్రాణి పుడుతుంది, ఒక మానవ జన్మ పుడుతుంది. దాన్ని ఎత్తుకుపోయి కాలువలో పారేస్తున్నారు, చెత్తకుండీలో పారేస్తున్నారు, చెట్ల మధ్యలో పారేస్తున్నారు, కంపల్లోకి పారేస్తున్నారు, కుతుకు పిసికి పారేస్తున్నారు. ఏంటికి ఇంకా ఈ మానవ జన్మ? ఆ రోజుకే తెలుసు దేవునికి ఏమో దీనికి వీళ్ళే చేసుకుంటాండే మోసం లైఫ్లోని. ఆ రోజు కాలువలో ఆడబిడ్డని పడేయకోకుంటే, ఆ రోజు కుతికి పిసికి పడేయకోకుంటే, ఆ రోజు కంపల్లోకి పారేయకోకుంటే, ఆ రోజు చెత్తకుండీలోకి పారేయకోకుంటే, ఆ రోజు ఈ ఆడది మోసపోయి కడుపు చేసుకొని బిడ్డను పారేయకోకుంటే, ఈరోజు మగబిడ్డలు ఎందరో ఆడబిడ్డలు అంతే. ప్రతి ఒక్కరికి పెళ్లి జరిగేది. ఖచ్చితం ఈ మాట 100%, 1కి 100% వాస్తవాలు. కొంతమంది చెప్పుతారు, కొంతమంది చెప్పలేరు, కొంతమంది దాబెట్టుకుంటారు. ఎందుకంటే నాకుండేది ఆడబిడ్డలే. నాకే కొడుకు కావాలనుకొని ఆ రోజు పరిస్థితి ఏముంటాడు? మా అమ్మ నాయన మాకే కొడుకు కావాలని వాళ్ళు అనుకొని నాకు మా అమ్మ ఎక్కడి నుంచి వస్తాండి? ఆలోచన చేయండి. మిమ్మల్ని కనిండే అమ్మ కూడా ఆడదే కదా, మగవాళ్ళు కనలేదే, మగవాళ్ళు కనేకి లేదు కదా. ఆ ఆప్షన్ ఉంటే దాన్ని కూడా సరి చేసుకుంటా అంటారేమో. ఇప్పుడు సీరియస్ విషయం. ఇప్పటి నుంచన్నా మానవ జన్మలో మారండి, ప్రతి ఒక్కరూ మారండి. మానవ జాతే కాపాడుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్తాను, మానవ జాతి హెల్ప్ చేయాలా, మానవ జాతి కాపాడుకోవాలా, మానవ జాతి ఇంకేమైనా చేయాలా. పశువులు వచ్చి మనసుకి సరిచేయవు. పశువులు బతికే విధానం చూసైనా మనుషులు తెలుసుకోరు. ఒక వీడియో చూసిన ఒక జెర్రీ అది ఎట్లుంటుందంటే, కుప్పలు పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టిన ఆ జెర్రీ కొంతవరకు ఆహారం తెచ్చిస్తుంది. ఆఖరికి బిడ్లకి ఆహారం లేనప్పుడు తనకు తానే జీవం వదిలేసి నన్ను మీరే తినండి అని వదిలేస్తుంది. అది ప్రాణుకుండే విలువ. యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, నేను చెప్పే విషయం. ఒక్క జెర్రీ
తనకు తానే బిడ్డల కోసం ఆహారంగా మారకపోతే అప్పుడు అడగండి. అది భూమిపైన పుట్టిన ప్రాణుకుండ విలువ అది. నేను పోతే పాయ నా నుంచి కనీసం అంటే ఒక 20-30 ప్రాణాలు బాగుంటాయి అనే ఒక ఆశతో తన ప్రాణాన్ని వదిలేస్తుంది. మనం ఏం చేస్తున్నాం తెలుసా ఈరోజు? నేను బాగుంటే చాలు, ఎన్ని బిడ్డలన్నా కాలువలేక పడేస్తాను, నేను బాగుంటే చాలు, ఎందరన్నా నాశనం అయిపోక, నేను బాగుంటే చాలు, తాతల ముత్తాతల కాలం మా వాళ్ళు బాగుంటారు కానీ మిగతా వాళ్ళంతా నాశనం అయిపోయి అని బతికే విధానం మంది. స్వార్థం స్వార్థం స్వార్థం, పాపం పాపం పాపం, పండింది పాపం. పరిస్థితి ఇట్లయిపోయింది. ఈరోజు మగపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ టెన్షన్ ఎంత ఉంటుందో తెలుసా? ఖర్చు పెట్టి చేసుకుంటామని ఒకరు, వాళ్ళని ఏమి తేకపోయినా మేము చేసుకుంటామని ఒకరు, బిడ్డ చిక్కితే చాలని ఒకరు, వయసైనా చాలని ఒకరు. ఈ పరిస్థితి వాళ్ళందుకు వాళ్ళే తెచ్చుకోండి. కారణం స్వార్థం. ఒక తండ్రి గురించి చెప్పలే, ఒక తల్లి గురించి చెప్పలే, తల్లి తండ్రి ఇద్దరు చేసే తప్పుతోనే ఇది జరుగుతుండే విషయం. ఏం ఆడబిడ్డ అయితే సాగకూడదా? ఆడబిడ్డ లక్ష్మి అంటారు కదా. దేవునికేమో ఫోటోకి పూలు పెడతారు, దేవునికి పూజ చేస్తారు, టెంకాయ కొడతారు, అన్నీ చేస్తారు. ఆమె లక్ష్మి అనేది తెలుసు, ఇంట్లో పుట్టిండే బిడ్డ లక్ష్మి అనేది తెలీదు. ఆ రోజు 20-25 ఏళ్ళ కిందటి చేస్తా ఉండే పాపాలకి ఈరోజు ఆడబిడ్డలు లేకోకుండా కరువైపోయినా. ఒక ఫిలింలో కూడా చెప్పింది నేను విన్నాను. ప్రతిదానికి ఆడదాన్ని హింసించి ప్రతిదానికి ఆడదాన్ని లేకోకుండా చేస్తే ఆఖరికి ఆడదాన్ని చూసేది మ్యూజియంలో అని చెప్పినాడు బాలకృష్ణ ఒక ఫిలింలో. అది వాస్తవం. మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ఆడదాన్ని. అట్లా అనేసి ఆడదాన్ని పైకి ఎక్కించుకోమని కాదు, లిమిట్. దేవునికి ఎంత పూజ చేస్తావు, దేవుని ఎంత మొక్కుతావు, అంతే. అంతకుమించి మొక్కుమని దేవుడు అడగలే, అంతకుమించి నువ్వు చూసుకోమని నిన్ను అడగలే. ఆడబిడ్డలు కూడా లిమిట్గా సాగుకోవాలా. ఎట్లయిపోతుందంటే జంతువులు వదిలినట్లు వదిలేసేది కాదు. 20 మంది 30 మందిని బిడ్డలు పుట్టించిన, ఒక్కరిని పుట్టించిన, ఇద్దరిని పుట్టించిన మన బిడ్డ. అది ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా మన బిడ్డ. దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు రావు. అది వాస్తవం. ఎందుకంటే ఆడది అనేది ఒక ఏం చెప్పాలంటే పనికిరాంది అన్నట్ల. ఆడది అంటే ఒక మిషన్. అట్లా చేసుకొని కొంతమంది వచ్చేసినారు. ఏమి, నాకు కొడుకు కావాలా బిడ్డలొద్దు, కొడుకు కావాలా బిడ్డలొద్దు. ఈ పొద్దు ఆ విషయానికి పోతే మా ఫ్యామిలీ గురించే నేను చెప్పాల్సి వస్తుంది. ఒక వాస్తవం. నేను మ్యారేజ్ చేసుకున్నా. మా మామ వాళ్ళకి 6 మంది ఆడబిడ్డలు, కొడుకు లేడు. కొడుకు కావాలనే ఆశ ఉంది, కొడుకు లేడు. వాళ్ళు ఆ పొద్దు 6 మందిని కాలువలేక పారేల్చండి. వాళ్ళు ఆ పొద్దు 6 మందిని చెట్లు లేక పారేల్చండి. ఎందుకు పెంచినారు? ఎందుకు పెద్ద చేసినారు? 6 మందికి ఈరోజు పెద్దింట్లు చేసినారు. 6 మంది బాగుండారు. 6 మందికి బిడ్డలకు ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళకు పుట్టే బిడ్డలకు ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళ అల్లుళ్ళు బాగుంటారు. కారణం నీతి, న్యాయం వైపు ఉండాలి మనిషి, స్వార్థం వైపు ఉండకూడదు. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ నీతి వైపు ఉండండి. కష్టం ఉండే దగ్గర తొంగి చూసినావంటే నీ లైఫ్, నువ్వు పుట్టిన దానికి ఒక బ్యాలెన్స్ ఉంటుంది. దేవుడు భూమిపైకి పంపించేటప్పుడు 2 బ్యాగులు ఇచ్చి పంపిస్తాడు మనిషికి. కనపడే బ్యాగులు కాదు, హ్యాండ్ బ్యాగులు కాదు, లగేజ్ తెగస్ బ్యాగులు కాదు. ఈ చేతిలో ఈ బ్యాగులో మంచి, ఈ చేతిలో ఈ బ్యాగులో చెడ్డ. దీంట్లో నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏం ఎత్తుకొని వస్తావో చూద్దామని పంపిస్తాడు దేవుడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పర్సెంటేజ్లు చెప్పేకి బాగుండదు.
చాలా మంది చేస్తూ ఉండేది ఏం తెలుసా, పాపాన్ని ఎక్కువ మోసుకుపోతా అన్నారు. పాపాన్ని ఎక్కువ మోసుకోపోతా అన్నారు. ఎందుకు చెప్పు? స్వార్థము. ఆ స్వార్థం కోసము ఎందరినన్నా చెడుపుతా అన్నారు, ఎందుకైనా తెగిస్తా అన్నారు. నేను, నా ఫ్యామిలీ, నా బిడ్డలు, నాకు మా ఫ్యామిలీ బాగుండాలి. మిగతా వాళ్ళు ఏమైపోలా? వాళ్ళు మానవులే కదా, వాళ్ళకి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులే కదా ఉండేది. వాళ్ళకి ఏమన్నా వేరే ఉన్నాయా? పోతే పోనీ నీకేమన్నా కొమ్ములు ఉన్నాయా? ఎదుటోడు ఎంతో నేను అంతే అనుకుంటేనే మానవ జాతి ఉండేది. నువ్వు ఎవరిని అవమానించిండావో వాళ్ళే నీకు జీవితంలో ఉపయోగపడేది. అర్థం చేసుకో. ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. ప్రతి ఒక్కరూ జీవితంలో అవసరం పడుతుంది. ప్రతి ఒక్క ప్రాణికి విలువ ఉంటుంది. దానికి వచ్చేది నొప్పే, దీనికి వచ్చేది నొప్పే, దానికి వచ్చేది బాధే, దీనికి వచ్చేది బాధే. చెప్పినాను కదా, మానవ జన్మలో తీసుకోపోయేది రెండే. యాదెత్తుకోపోతారో మీరు ఆలోచన చేసుకోండి, తెలుసుకోండి. మానవ జాతిని ఎట్లా కాపాడాలో కాపాడండి. నేను మాత్రం చెప్తూనే ఉంటా. నా ప్రయత్నం ఏమంటే, ఒక విషయం చెప్తానని చూడండి. నా ప్రయత్నం ఒకటే, నా వీడియోస్ 100 మంది చూస్తే ఒక్కరన్నా మారతారనే ఒక నమ్మకం అయితే నాకు చాలా ఉంది. 99 మారతారని నేను ఆలోచించే, ఒక్కరు మారతారా సాల్. నేను సచ్చినా నేను నా లైఫ్కి ఒక ప్రయోజనం ఉంటుంది. ఈరోజు వెళ్ళిపోయినా పర్లే, ఈ వీడియో చూసి ఒకరు మారితే చాలు. నేను చెప్పిన పాయింట్లో ఒక 2 పాటించుకుంటే చాలు. ఈ పొద్దు కొని తెచ్చుకునే కష్టాలు అవసరం లేదు, కొని తెచ్చుకునే రోగాలు అవసరం లేదు, కొని తెచ్చుకునే బాధలు అవసరం లేదు. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు మారండి. మానవ జన్మ కోసం ఇవంతా. తెలిసిండే విషయాలు చెప్తాను, తెలియకుండే విషయాలు చెప్పను, వాస్తవాలు చెప్తాను, ఒక అనుభవంతో చెప్తాను. జై శ్రీమన్నారాయణ.